సంపూర్ణ రామాయణం అయోధ్య కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 61వ సర్గ తరువాత కౌసల్య మహారాజు దశరథుని చూచి ఇలా పలికింది. మహారాజా, తమరు దయగలవారని ముల్లోకములలో అనుకుంటారు కదా. కాని కన్నకుమారుని కోడలిని ఎలా అడవులకు పంపగలిగావు? నీ దయాగుణము అంతా ఏమైంది? అది సరే, ఏ పాపము ఎరుగని సీతను కూడా అడవులకు పంపావు కదా. ఆమె అడవులలో ఎలా తిరుగగలదు? ఆ కందమూలములు ఎలా తినగలదు అని ఆలోచించావా? పొద్దుటే మంగళవాద్యములను వినడానికి అలవాటు పడిన సీత క్రూరమృగముల అరుపులు ఎలా వినగలదు అని ఎన్నడైనా ఆలోచించారా? తమరి కన్న కుమారుడు అడవులలో ఎటువంటి బాధలు పడుతున్నాడో మీకు తెలుసా? రాముని చూడకుండా ఉండటానికి మీది హృదయమా లేక బండరాయా? మహారాజా, రాముడు 14 సంవత్సరములు వనవాసము ముగించుకొని తిరిగి అయోధ్యకు వచ్చిన నాడు భరతుడు తిరిగి రాజ్యమును రామునికి ఇస్తాడంటారా? ఒకవేళ భరతుడు ఇచ్చినా రాముడు తిరిగి రాజ్యము స్వీకరిస్తాడా? ఏమో, నాకు మాత్రం ఊహకు కూడా అందటం లేదు. ఎందుకంటే మరొక మృగము తిన్న ఆహారమును పెద్ద పులి తినదు. అలాగే భరతుడికి ఇవ్వబడిన రాజ్యమును రాముడు తిరిగి స్వీకరించడు. రాముడు ఆత్మాభిమానము కలవాడు కదా. యుద్ధము చేసి అన్నా రాజ్యము తీసుకుంటాడు, కాని భరతుని దయాధర్మభిక్ష కింద తీసుకోడు. రామునికి జరిగిన అవమానానికి ఆ రోజే రాముడు తమరిని నరికి వేసి ఉండేవాడు. కాని తండ్రి అనే గౌరవంతో విడిచిపెట్టాడు అని అనుకుంటాను. లేకపోతే రాముని పరాక్రమునకు ముల్లోకములలో తిరుగులేదు కదా. తన తోక తొక్కిన వాడిని వ్యాఘ్రము ఎలా క్షమించదో అలాగే తనకు అపకారము చేసిన వాడిని రాముడు కూడా క్షమించడు. అటువంటి రాముని పరాక్రమాన్ని, వీరత్వాన్ని నీవు నాశనం చేశావు. దేశం నుండి వెళ్లగొట్టావు. ఇది ధర్మాత్ములు చేయదగిన పనేనా? ధర్మశాస్త్రము ప్రకారము స్త్రీకి మొదటి రక్షకుడు భర్త, రెండవ రక్షకుడు కుమారుడు, మూడవ రక్షకుడు జ్ఞాతి. నాకు భర్తగా నువ్వు ఉండి లేనట్టే. నాకు నా కుమారుని దూరం చేశావు. నన్ను గతిలేని దానిని చేశావు. అధోగతి పాలు చేశావు. నన్నే కాదు, ఈ దేశాన్నే నాశనం చేశావు. దిక్కులేకుండా చేశావు. నీవు చేసిన పనుల వలన నీ భార్య కైక, నీ కుమారుడు భరతుడు మాత్రమే ఆనందిస్తారు. తక్కినవాళ్లు దుఃఖములో మునిగి తేలుతున్నారు. కేవలం ఇద్దరి సుఖం కోసం ఇంతమందిని క్షోభ పెట్టడం ధర్మమా? అని కౌసల్య దశరథుని అనరాని మాటలు అంటూ ఉంటే దశరథుడు కిమ్మనకుండా అన్నీ భరిస్తున్నాడు. తాను చేసిన తప్పుకు ఇదే సరైన శిక్ష అని అనుకుంటూ అన్నింటినీ భరిస్తున్నాడు. శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 61వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 62వ సర్గ. రాముని వియోగంతో కుమిలిపోతున్న కౌసల్య అన్న మాటలకు దశరథుడు బదులు చెప్పలేకపోయాడు. తనలో తాను దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖంలోనే దశరథునికి తాను పూర్వము చేసిన పాపము గుర్తుకు వచ్చింది. తాను వేసిన శబ్దవేది బాణముల వలన కలిగిన మహాపరాధము తలుచుకొని ఏడుస్తున్నాడు. తాను చేసిన పాపము మరొకరితో పంచుకొంటేనేగాని తీరదు అని అనుకున్నాడు.
కౌసల్య వంక తిరిగాడు. ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. కౌసల్య, భర్త గుణవంతుడైనా దుర్మార్గుడైనా సతికి పతియే కదా ప్రత్యక్ష దైవము. నీకు దోహకము లేదు అని నేను అనను. కాని ఎంత దోహకములో కూడా భర్తనైన నన్ను ఈ విధంగా తిట్టడం ధర్మమేనా? ఆలోచించు అని అన్నాడు. ఆ మాటలకు కౌసల్య తన కన్నీటితోనే బదులు చెప్పింది. అలాగే దశరథుని పాదముల మీద వాలిపోయింది. ఆయన పాదములు తన కన్నీటితో అభిషేకించింది. మహారాజా, మీరు నన్ను వేడుకొనడం ద్వారా నన్ను మీరు ఖండఖండాలుగా ఖండించినట్టయింది. మిమ్మల్ని తిట్టడం ద్వారా నేను మహాపరాధమే చేశాను. కాని మీరు కోపించకుండా నన్ను అనునయిస్తున్నారు. నేను ఎంత పాపం చేశానో ఇప్పుడు నాకు అర్థం అయింది. ఓ మహారాజా, మీరు ధర్మాత్ములు అని నాకు తెలియను. నాకు ధర్మం తెలుసు. అంత అవివేకురాలిని కాను. కాని పుత్రశోకం తట్టుకోలేక ఆ బాధలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మహారాజా, తమరికి తెలియనిది కాదు. శోకము అన్ని అపరాధములకు మూలము. శోకసముద్రములో మునిగిన వాడికి మంచి చెడు తెలియదు. శాస్త్రజ్ఞానము నశిస్తుంది. ధైర్యాన్ని కోల్పోతాడు. తాను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉంటాడు. శోకము మనిషికి కనపడని శత్రువు. సర్వనాశనం చేస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువు కొట్టిన దెబ్బను తప్పుకోవచ్చు కాని మనసులో పుట్టిన చిన్నపాటి దుహకమును తట్టుకోవడం కష్టం. అన్ని ధర్మములు తెలిసినవారు సర్వసంగపరిత్యాగులు అయిన సన్యాసులు కూడా శోకముతో కుమిలిపోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం మనకు తెలుసు కదా. ఓ మహారాజా, రాముడు మనలను విడిచిపోయి నేటికి 5 దినములు అయినది కాని నాకు 5 సంవత్సరములు అయినట్టుంది. రాముడు మనసులో మెదిలితేనే నాకు దుహకము ముంచుకొస్తూ ఉంది. ఆ శోకావేశములో ఏమేమో మాటలాడి ఉంటాను. నన్ను క్షమించండి అని ప్రార్థించింది కౌసల్య. ఇంతలో సాయంకాలము అయింది. దశరథుడు అలాగే ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 62వ భాగము సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 63వ సర్గ. దశరథుడు కలతనిద్రలో ఉన్నాడు. పూర్వము జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిద్రపట్టడం లేదు. ఆ విషయం కౌసల్యకు చెబితే తన దోహకము కొంచెమైనా ఉపశమిస్తుంది అని అనుకున్నాడు. కౌసల్యను పిలిచాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పసాగాడు. ఓ కౌసల్య, మానవుడు తాను చేసిన పుణ్యమునకు పాపమునకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవరైనా సరే ఒక పనిని మొదలుపెట్టే ముందు తాను చేయబోయే పని మంచిదా చెడ్డదా, ఆ పని వలన మంచి ఫలితము వస్తుందా లేక చెడ్డ ఫలితము వస్తుందా అని తెలుసుకుని తరువాత ఆ పని మొదలు పెట్టాలి. అలా చెయ్యని వాడు మూర్ఖుడు, ఏమీ తెలియని వాడు అని పెద్దలు అంటారు. మోదుగుపూలు పెద్దవిగా ఉంటాయి. కాని మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది. మోదుగ పూలు పెద్దవి కాబట్టి పెద్ద పెద్ద కాయలు పండ్లు కాస్తాయి అని మామిడి చెట్లను నరికి మోదుగ చెట్లను పెంచినవాడు మూఢుడు కాక మరేమవుతాడు? ఎందుకు పనికిరాని మోదుగ కాయలను చూచి ఏడుస్తాడు. తాను చేయబోయే పనికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా ఆ పని చేసేవాడు పూతా పిందే లేని చెట్టుకు నీరు పోసి పెంచినవాడితో సమానము. మామిడి చెట్టులాంటి రాముని అడవులకు పంపి మోదుగ చెట్లను పెంచుతున్నాను.
కాని ఈ పాపమునకు బలమైన కారణము ఉంది. నేను మంచి యవ్వనములో ఉండగా నాకు శబ్దవేధి విద్య నేర్చుకున్నాను. ఎంత చీకటిలో ఉన్న ముగము నైనా అది చేయు శబ్దమును విని దానిని గురితప్పకుండా కొట్టగల నేర్పు నాకు ఉండేది. అదే నాకు చేటు తెచ్చింది, మహాపాపము చేయించింది. ఓ కౌసల్య, అప్పటికి నాకు వివాహము కాలేదు. మంచి యవ్వనములో ఉన్నాను. పైగా యువరాజును. కోరికలు ఎక్కువ. దానితో కూడా మదము, గర్వము కూడా ఎక్కువే. ఒక వర్షాకాలంలో నేను సరైనది సమీపములోని అడవికి వేటకు వెళ్లాను. వేటాడి వేటాడి అలసిపోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రిళ్లు వేటాడటం చాలా ఇష్టం. సరోవరములో నీటిని తాగుటకు వచ్చు జంతువులు నీరు తాగునప్పుడు చేయు గుడ శబ్దములను బట్టి వాటిని బాణములతో కొట్టి వినోదించేవాడిని. అదే ప్రకారము ఆ రాత్రి కూడా నేను ఒక సరోవరము దాపున మాటు వేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగును వేటాడవలెనని సంకల్పముతో ఉన్నాను. ఇంతలో నీటిలో దిగిన శబ్దము, కుండలో నీరు నింపునప్పుడు వచ్చే శబ్దము నాకు వినపడ్డాయి. నేను ఏనుగు తన తొండముతో నీరు తాగుతూ ఉంది అని అనుకున్నాను. ఒక బాణము తీసి ఆ శబ్దము వచ్చు వైపు గురిపెట్టి కొట్టాను. ఏనుగు భీంకారమునకు బదులు అయ్యో అమ్మా అమ్మా అంటూ మనిషి అరిచిన శబ్దము వినపడింది. నేను పరుగు పరుగున ఆ సరోవరము వద్దకు వెళ్లాను. అక్కడ ఒక ముని కుమారుడు పడి ఉన్నాడు. నేను వదిలిన బాణము అతని గుండెల్లో గుచ్చుకొని ఉంది. మేము ఈ అడవితో తపస్సు చేసుకుంటుంటే మా మీద ఏ దుర్మార్గుడు బాణప్రయోగము చేసినాడో కదా. మేము ఎవరికీ అపకారము చేయలేదే. నీళ్లు తీసుకుని పోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కాని నన్ను ఎవరో బాణంతో కొట్టారు. మేము హింస అంటే ఏమిటో ఎరుగము. ఎవరికీ ఏ విధమైన అపకారము చెయ్యము. అటువంటి మాకు ఈ విధంగా బాణంతో కొట్టి మరణ శిక్ష విధించుటకు కారణమేమి? నేను ఎవరికీ ఏ అపకారము చెయ్యలేదు. అటువంటిది నన్ను ఎందుకు బాణంతో కొట్టాల్సి వచ్చింది? అతడు ఎవరో కాని ఏ విధంగానూ మంచి ఫలితము ఇవ్వని ఈ పని చేసి మహాపాపం చేశాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారము లేదు. కాని నా తల్లి తండ్రుల గురించే నాకు బాధగా ఉంది. నా తల్లి తండ్రులను వారి వృద్ధాప్యములో నేను వారిని పోషిస్తున్నాను. నేను ఇలా అర్ధాంతరంగా మరణిస్తే వారికి దిక్కు ఎవరు? ఆ మూర్ఖుడు ఎవరో గాని నన్ను మాత్రమే చంపలేదు. నాతోపాటు నా తల్లిదండ్రులను కూడా చంపాడు అని పరి విధములుగా బాధతో విలపిస్తున్నాడు. ఆ మాటలు విన్న మా మనసు వికలమైపోయింది. ఏమి చెయ్యడానికి తోచలేదు. ఆ ముని కుమారుని దగ్గరగా వెళ్లాను. అతడు తెచ్చిన కుండ పక్కనే పడి ఉంది. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నేను అతని పక్కనే కూర్చున్నాను. ఆ ముని కుమారుడు కళ్ళు పైకెత్తి నన్ను చూచాడు. ఓ రాజా, నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది? నేను నీకు ఏమీ అపకారము చేశానని నన్ను బాణంతో కొట్టావు? నేను నా తల్లి తండ్రుల కొరకు నీళ్లు తీసుకుని పోవడానికి వచ్చాను. అది అపరాధమా? నువ్వు నన్నే కాదు, నా తల్లి తండ్రులను కూడా చంపావు. నా తల్లి తండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. నేను నీళ్లు తీసుకుని వస్తానని నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని నేను ఇక్కడ బాణము తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు. నా తండ్రికి నేను చనిపోయానని తెలిసినా ఏమీ చేయలేడు కదా. ఒక వృక్షమును నరుకుతుంటే పక్కన ఉన్న వృక్షము ఏమీ చేయలేనట్టు నేను చనిపోతున్నా నా తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కాని
నా తండ్రి నాకు ఈ దుస్థితి కలిగించిన నిన్ను దారుణంగా శపించగలడు. అందుకని నీవు ఈ జలమును తీసుకుని పోయి నా తండ్రికి ఇచ్చి ఆయన దాహము తీర్చు. ఆయన శాంతిస్తాడు. అదుగో ఆ కనపడే కాలి బాట వెంట వెళితే మా ఆశ్రమము వస్తుంది. నీవు వెంటనే వెళ్లి మా తండ్రికి ఈ విషయం చెప్పు. ఓ రాజా, నీవు కొట్టిన బాణము నా శరీరంలో గుచ్చుకొని చాలా బాధ కలిగిస్తూ ఉంది. నీవు దానిని బయటకు లాగు. నాకు సత్వరమే మరణం ప్రసాదించు అని ఆ ముని కుమారుడు నాతో అన్నాడు. నేను ఆ బాణమును తీస్తే అతను వెంటనే మరణిస్తాడు. తీయకపోతే మరణయాతన అనుభవిస్తాడు. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను పడుతున్న బాధను గ్రహించాడు ఆ ముని కుమారుడు. కాని అప్పటికే ఆ ముని కుమారుడు బాధతో నేలమీద పడి గిలా గిలా కొట్టుకుంటున్నాడు. అంత బాధలో కూడా నాతో ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు బ్రహ్మ హత్య చేశానని భయపడకు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను కాను. నా తండ్రి వైశ్యుడు. నా తల్లి శూద్ర వనిత. కాబట్టి నీకు ఆ భయం లేదు అని అంత బాధలో కూడా నా మనసుకు ఆరట కలిగించాడు. ఆ ముని కుమారుడి బాధను చూడలేక నేను అతని శరీరము నుండి బాణమును లాగేశాను. ఆ ముని కుమారుడు నా వంకే చూస్తూ ప్రాణములు విడిచాడు. నేను కొట్టిన బాణముచే మృతి చెందిన ఆ ముని కుమారుని చూచి నా మనస్సుకు చాలా బాధ కలిగింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 63వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 64వ సర్గ. కౌసల్య. ఆ ప్రకారంగా నేను నా ప్రమేయం లేకుండానే ఆ ముని కుమారుని మరణానికి కారకుడిని అయ్యాను. అప్పుడు నాకు ఏం చెయ్యాలో తోచలేదు. కొంచెం సేపు ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఉపాయము తట్టింది. నేను కుండ నిండుగా స్వచ్ఛమైన జలమును తీసుకొని ఆ ముని కుమారుడు చెప్పిన మార్గములో నడుచుకుంటూ వారి ఆశ్రమమునకు చేరుకున్నాను. ఆ ఆశ్రమములో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వారు అంధులు. లేవలేకుండా ఉన్నారు. ఎవరైనా లేచి నడిపిస్తే గాని నడవలేకున్నారు. వారే ఆ మునికుమారుని తల్లి తండ్రులు అని అనుకున్నాను. వారు తమ కుమారుని రాక కోసరము ఎదురు చూస్తున్నారు. తమ కుమారుని మంచి తనము గురించి మాట్లాడుకుంటున్నారు. కాని వారి కుమారుడు ఇంకా ఎప్పటికీ తిరిగి రాడు అని తెలిస్తే వారి గుండె ఎలా బద్దలవుతుందో తలుచుకుంటేనే నా హృదయం తల్లడిల్లిపోయింది. ఆ ముని కుమారుని చంపిన దుఃఖము కంటే ఆ వృద్ధ దంపతులను చూచిన తరువాత కలిగిన దుఃఖము రెట్టింపు అయింది. నేను వారికి దగ్గరగా వెళ్లాను. నా అడుగుల చప్పుడు విన్ని ఆ వృద్ధులు నన్ను వారి కుమారుడు అని అనుకున్నారు. కుమారా, ఏమి నాయనా, నీళ్లు తీసుకురావడానికి ఇంత ఆలస్యం అయింది? నాకు చాలా దాహంగా ఉంది. కొంచెము నీళ్లు ఇవ్వు నాయనా. తాగుతాను. అయినా నీకు ఇంకా నీటిలో ఆటలు ఏమిటి చెప్పు? నీకోసరం మీ అమ్మ బెంగపెట్టుకుంది. లోపలకు వెళ్లి ఆమెను పలకరించు అని అన్నాడు ఆ వృద్ధుడు. నేను వారికి ఏమీ సమాధానము చెప్పలేదు. నాయనా కుమారా, ఏమి నాయనా మాతో మాట్లాడవు? నామీద కోపమా? ఈ వృద్ధుల మీద కోపం ఎందుకు కుమారా? మాకు నువ్వే కదా 2 కళ్ళు. నీ కళ్లతో మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము. నీమీద ఆధారపడ్డ మామీద కోసం ఎందుకు కుమారా? అని కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ వృద్ధుని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. ఆయనను చూచి భయం కూడా వేసింది.
అందుకని తత్తరపాటుతో భయంగా ఆయనతో ఇలా అన్నాను. మహాత్మా, నేను మీ కుమారుడిని కాదు. దశరథుడు అనే క్షత్రియుడను. అహంకారముతో, అజ్ఞానముతో, అవివేకముతో ఈ దోహకమును చేజేతులా తెచ్చిపెట్టుకున్నాను. నేను వేటకోసరము సరియు నదీ తీరమునకు వచ్చాను. ఏనుగును చంపవలెనని మాటువేసి ఉన్నాను. నీ కుమారుడు నీరు కుండలో నీరు నింపు ధ్వని వినపడినది. అది ఏనుగు నీరు త్రాగు శబ్దము అని భ్రమించి శబ్దవేధి బాణముతో కొట్టాను. ఒక మానవ స్వరము హాహాకారము చేయడం వినిపించింది. వెంటనే పోయి చూచాను. అక్కడ నా బాణము దెబ్బతిన్న తమరి కుమారుడు కనిపించాడు. కేవలము ఏనుగును చంపవలెనని నేను వదిలిన బాణము మీ కుమారునికి తగలినది. మీ కుమారుడు మీ గురించి నాకు తెలియజేశాడు. నేను మీ కుమారుని కోరిక ప్రకారము ఆయన బాధను తొలగించుటకు ఆయన గుండెలలో గుచ్చుకున్న బాణమును లాగివేసితిని. వెంటనే మీ కుమారుడు మరణించాడు. నేను నీరు తీసుకుని మీ కుమారుడు చెప్పిన మార్గములో మీ వద్దకు వచ్చాను. నేను కావాలని మీ కుమారుని చంపలేదు. కేవలము అవివేకము వలన, తొందరపాటు వలన జరిగినది. మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను. మీ ఇష్టము అని వారి ముందు నిలబడ్డాను. ఆయన కొంచెము సేపు మాట్లాడలేదు. తరువాత ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు ఇక్కడకు వచ్చి నా కుమారుని మరణ వార్త చెప్పావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నీ శిరస్సు 1000 వక్కలు అయి ఉండేది. ఎవరైనా క్షత్రియుడు తెలిసి ముని కుమారుని చంపితే అతను దేవేంద్రుని పదవిలో ఉన్నా సరే అతడు శిక్షార్హుడే. ఎవరైనా తపస్సు చేసుకుంటున్న మునిని కాని మునికుమారుని గాని చంపితే అతని శిరస్సు వెంటనే బద్దలైపోతుంది. కాని నీవు ఈ అకృత్యమును తెలియక పొరపాటున చేశావు. కాబట్టి ఇంకా బతికి ఉన్నావు. లేకపోతే నీవే కాదు, నీ వంశము శాంతము నాశనము అయి ఉండేది. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నీవు మా ఇద్దరిని, మా కుమారుని శరీరము ఉన్న చోటికి తీసుకొని వెళ్ళు. మా కుమారుని శరీరాన్ని కడసారిగా తడిమి చూచుకుంటాము అని అన్నాడు. అప్పుడు నేను ఆ 2 వృద్ధ దంపతులను వారి కుమారుడు చనిపోయిన స్థలమునకు తీసుకుని వెళ్లాను. ఆ తల్లి తండ్రులు వారి కుమారుని శవమును మీదపడి ఏడుస్తున్నారు. వారి శోకానికి అంతులేదు. కుమారా, నేను మీ తండ్రిని వచ్చాను. లేచి నమస్కారము చేయి నాయనా. అయ్యో, నేలమీద పడుకొని ఉన్నావా? లే నాయనా. మా మీద కోపం ఎందుకు నాయనా? మాతో మాట్లాడు. రేపటి నుండి ప్రతిరోజూ ప్రాతకాలమున మాకు వేదము ఎవరు చదివి వినిపిస్తారు నాయనా? రేపటి నుండి నీ మధురమైన కంఠస్వరము మాకు వినపడదా? రేపటి నుండి ఎవరు పొద్దుటే స్నాన సంధ్య ముగించుకొని నా పక్కన కూర్చుని నాకు సేవలు చేస్తారు? రేపటి నుండి మాకు ఎవరు ఫలములు, కందమూలములు తెచ్చి తినిపిస్తారు? కుమారా, నీ తల్లిని చూడు నాయనా. కళ్ళులేని కబోధి. రేపటి నుండి ఆమె ఆలనా పాలనా ఎవరు చూస్తారు? రా నాయనా, నీవు యమలోకమునకు వెళ్ళకు. మన ఇంటికి రాపోదాము. రేపు మేము కూడా నీ వెంట యమలోకమునకు వస్తాము. అందరము కలిసే వెళదాము. నీవు లేని ఈ లోకంలో మేము ఉండలేము. అక్కడ యమునితో నేను మాట్లాడుతాను. నీవు మా ఇద్దరినీ పోషించడానికి అనుమతి తీసుకుంటాను. నిస్సహాయులమైన మాకు యముడు ఆ మాత్రం అనుమతి ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. నాయనా. కుమారా,
నీవు ఏం పాపం చేశావనిరా ఈ పాపాత్ముడు నిన్ను పొట్టన పెట్టుకున్నాడు. నీవు వీరగతిని పొందావు. నీవు కూడా వీరులు పోయే లోకములకు పోతావు. నీవు కూడా దలీపుడు, సగరుడు, సైబ్యుడు, జనమేజయుడు, నహుషుడు, దుందుమారుడు మొదలగు మహానుభావులు పొందిన వీరగతినే నీవు పొందుతావు. అది కాకపోతే నీవు ముని కుమారుడవు. నీకు సాధువులకు ఏ ఉత్తమగతి లభిస్తుందో ఆ ఉత్తమగతులు పొందుతావు. నీకు నిన్ను చంపిన వాడికి ఉత్తమగతులు కలుగుతాయి అని ఆ వృద్ధుడు కొడుకును తలుచుకుంటూ విలపిస్తున్నాడు. తరువాత ఆ వృద్ధుడు తన కుమారునికి ఉదక క్రియలు నిర్వర్తించాడు. వారు ఆ కార్యక్రమము చేయునప్పుడు నేను వారి పక్కనే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాను. ఆ వృద్ధుడు తన కుమారునికి జలతర్పణములు వదిలిన తరువాత నన్ను చూచి ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు నీ బాణముతో నా ఒక్కగానొక్క కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపి నన్ను నా పుత్రునికి దూరం చేశావు. మేము బతికి ప్రయోజనము లేదు. కాబట్టి మా ఇద్దరిని కూడా చంపెయ్యి. మేము మరణమును గురించి చింతించడం లేదు. కాని నీవు నా కుమారుని తెలిసి చంపినా తెలియక చంపినా తప్పు తప్పే. దానికి నీవు శిక్ష అనుభవించక తప్పదు. నేను ఎలాగైతే నీ వలన నా పుత్రుని పోగొట్టుకొని కుమార కుమార అని ఏడుస్తూ మరణిస్తున్నానో నువ్వు కూడా నీ కొడుకును చేజేతులా పోగొట్టుకొని హా పుత్ర హా పుతా అని ఏడుస్తూ మరణించు. ఇదే నేను నీకు ఇచ్చే శాపము అని నన్ను శపించాడు. తరువాత వారు ఒక చితిని పేర్పించుకొని అగ్నికి ఆహుతి అయ్యారు. కౌసల్య: ఆ ప్రకారంగా నేను ఆ ముని కుమారుని మూతికి కారకుడినై అతని తండ్రి శాపానికి ఆహుతి అయ్యాను. ఈనాడు ఆ శాప ప్రభావంతో నా కుమారుని చేజేతులా అడవుల పాలు చేసుకుని రామా రామా అంటూ ఏడుస్తున్నాను. నేను కూడా ఆ వృద్ధుడి వలెనే కొడుకా కొడుకా అని ఏడుస్తూ మరణించవలసిన సమయము ఆసన్నమైనట్టుంది అని ఏడుస్తున్నాడు దశరథుడు. కౌసల్యకు భర్తను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మౌనంగా ఉంది. తరువాత దశరథుడే అన్నాడు. ఓ కౌసల్య, నేను తెలివి తక్కువగా అడవులకు వెళ్లమంటే రాముడు ధర్మం ధర్మం అంటూ అడవులకు వెళ్లాడు. రాముడు చేసింది ధర్మమే. కాని నేనే అధర్మానికి పాలుబడ్డాను. కొడుకును అడవులకు పంపాను. లేకపోతే ఎవడైనా చేజేతులా కొడుకును పోగొట్టుకుంటాడా? పోనీ నేను తెలివి తక్కువ వాడిని? ఏ కొడుకైనా తండ్రి అడవులకు పో అంటే కోపించకుండా ఉంటాడా? కాని రాముడు కోపం తెచ్చుకోలేదు. అదే ధర్మం అంటాడు. నేను అధర్మంగా ప్రవర్తించినా రాముడు ధర్మంగా ప్రవర్తించాడు. కాని నాకు అవసాన దశ సమీపించింది. ఈ ఆఖరి ఘడియలలో రాముడు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. కౌసల్య: అటు చూడు, యమదూతలు నాకోసరం వస్తున్నారు. శాపవశాత్తు నాకు నా మరణకాలంలో నా రాముడు దూరం అయ్యాడు. కౌసల్య: నా ప్రాణాలు యమభటులు తీసుకుపోనవసరం లేదు. రాముడు నాకు దూరం కావడమే నా పుత్రశోకమే నా ప్రాణాలు తీసేస్తుంది. రాముడు 14 సంవత్సరాల తరువాత అయోధ్యకు వచ్చినప్పుడు చూచే అదృష్టం నాకు లేదు. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. కేవలము దేవతలే ఆ దృశ్యము చూడగలరు. నా వంటి పాపాత్ముడికి ఆ అర్హత లేదు. కౌసల్య: ఒక్కొక్కటిగా నా అవయవాలు చలనం కోల్పోతున్నాయి. నా ఆయువు క్షీణించిపోతూ ఉంది. ఈ ఆఖరు క్షణాలలో కూడా రాముని స్మరణ నన్ను వదలడం లేదు. రామా, రామా, ఎక్కడున్నావయ్యా? ఏం చేస్తున్నావయ్యా? ఒక్కసారి నా కళ్లకు కనపడవయ్యా?
కౌసల్య, నేను మరణిస్తున్నాను. ఓ కైకా, నీ ఉసురు కొట్టి నేను చచ్చిపోతున్నాను. నీవు ఆనందంగా ఉండు. నా కులాన్ని నాశనం చేశావు. నన్ను మరణానికి గురిచేశావు. నీవు కోరుకున్నట్టు నేను చచ్చిపోతున్నాను అంటూ పలవరిస్తున్నాడు దశరథుడు. అలా పలవరిస్తూనే దశరథుడు ప్రాణాలు వదిలాడు. దశరథుడు తాను పొందిన ముని శాపము గురించి చెబుతూ ఉండగానే కౌసల్య శోకభారంతో నిద్రలోకి జారుకుంది. అంతకు ముందే సుమిత్ర కూడా నిద్రపోయింది. అందుకని వారికి నిద్రలోనే పలవరిస్తూ దశరథుడు ప్రాణాలు వదిలిన సంగతి తెలియదు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. కౌసల్య అంతఃపురములో నిశ్శబ్దము ఆవరించింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 64వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 65వ సర్గ. మరునాడు తెల్లవారింది. రోజూ మాదిరివంది మాగధులు దశరథ మహారాజును నిద్రలేపడానికి వచ్చారు. వారు దశరథుని గూర్చి మంగళకరములైన వాక్యములు పలుకుతూ స్తోత్రపాఠములు చదువుతున్నారు. గాయకులు దశరథుని వంశ చరిత్రను గానం చేస్తున్నారు. వారి స్తోత్రపాఠములతో కౌసల్య మందిరము మారుమోగిపోయింది. పరిచారికలు దశరథుని నిద్రలేపడానికి ఆయన పడుకున్న శయ్య దగ్గరకు వచ్చారు. మరికొంతమంది మంచి గంధము కలిపిన నీరుతో నిండిన కుండలు తీసుకుని వచ్చారు. వారు దశరథుని శయ్యకు కొంచెం దూరంలో నిలబడ్డారు. సాధారణంగా మహారాజు ఈపాటికి నిద్రలేచేవారు. కాని ఇన్ని స్తోత్రపాఠములు చదువుతున్నా ఆయన అటు ఇటు కూడా కదలడం లేదు. వారికి అనుమానం కలిగింది. కాని అలాగే నిలబడిపోయారు. ఇంతలో కొంతమంది వృద్ధ పరిచారికలు దశరథుని వద్ద చనువు ఉన్నవాళ్లు అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్నారు. వారు దశరథుని శయ్య దగ్గరకు వెళ్లారు. ఆయనను సున్నితంగా తట్టి లేపడానికి ప్రయత్నించారు. ఆయనలో చలనం లేదు. వారికి భయం వేసింది. వణుకుతూ అలాగే నిలబడిపోయారు. వారి మనస్సు కీడు శంకించింది. మహారాజు మరణవార్తను బయటకు చెప్పడానికి వారికి ధైర్యము చాలడం లేదు. వారు పరుగుపరుగున కౌసల్య సుమిత్రల వద్దకు వెళ్లారు. అప్పటికి వారు నిద్రలేవలేదు. అప్పటికి వారికి విషయం బోధపడింది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత దశరథుని ప్రాణాలు నిద్రలోనే పోయాయి. ఆ విషయం రాణులకు తెలియదు అని వారికి అవగతమైంది. వారు ఏడుస్తూ కౌసల్యను నిద్రలేపారు. వారికి ఏం చెప్పాలో తోచలేదు. దశరథుని వంక చూపించారు. కౌసల్య దశరథుని వద్దకు వెళ్ళింది. ఆయన మరణించాడు అనే అర్థం అయింది. హా నాథా అంటూ బిగ్గరగా కేకపెట్టి దశరథుని మీద పడిపోయింది. దశరథుని మరణ వార్త అంతఃపురము అంతటా వ్యాపించింది. దశరథుని భార్యలందరూ అక్కడకు చేరుకున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కైకకు కూడా దోహకము కట్టలు తెంచుకొని వస్తోంది. ఆమె కూడా బిగ్గరగా ఏడుస్తోంది. వారి రోదనలతో అంతఃపురము నిండిపోయింది. పరిచారికలకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అటు ఇటు పరుగెత్తుతున్నారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 65వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 66వ సర్గ. కౌసల్య తన భర్త దశరథుని తలను ఒడిలో పెట్టుకుని దుహకిస్తూ ఉంది. తలపైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెంచుకొంది. ఏమ్మా,
కైకా, నీ కోరిక తీరిందా? నీ మనస్సు శాంతించిందా? ఇంక నువ్వు, నీ కొడుకు ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు. ఇప్పుడు మొగుడిని చంపావు. ఇంక నీకు అడ్డేముంది? నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్ళిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంక నాకు ఎవరు మిగిలారు? ఎవరికోసం బతకాలి? నీలాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బతకలేదు. బతకడానికి ఇష్టపడదు కూడా. ఓ కైకా, నీవు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేశావా? లేక ఆ గూని దాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా? ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేశావు. ఓ కైకా, నీవు మాకే కాదు, జనక మహారాజును కూడా దోహకములో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నదో అని జనకుడు ఎంత దుఃఖిస్తున్నాడో కదా. ఇంతకు రామునికి తన జనకుని మరణ వార్త ఎలా తెలుస్తుంది? తన తల్లి అనాథ అయింది అని ఎవరు చెబుతారు? రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు. నా భర్త రాముని గూర్చి, సీతను గూర్చి తలంచుకుని ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలాడు. నేను కూడా ఆయన వెంటనే వెళతాను. నా భర్తతో పాటు చితి మీద కూర్చుని అగ్నికి ఆహుతి అవుతాను. నా భర్తను అనుసరించడం తప్ప నాకు వేరు మార్గము లేదు అంటూ కౌసల్య భర్త శవాన్ని కౌగలించుకుని భోరు భోరున ఏడుస్తూ ఉంది. ఇంతలో కులగురువు వశిష్ఠులు, అమాత్యులు అక్కడకు చేరుకున్నారు. వశిష్ఠుని ఆదేశము మేరకు అంతఃపుర పరిచారికలు కౌసల్యను లేపి అక్కడి నుండి దూరంగా తీసుకుని పోయారు. అమాత్యులు దశరథుని శరీరమును ఒక తైలద్రోణిలో పదిలపరిచారు. శవమునకు చేయవలసిన కర్మక్రతువులు అన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దశరథుని కుమారులు ఎవరూ అయోధ్యలో లేరు. రామలక్ష్మణులు అడవులలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు వారి మేనమామల ఇంట్లో ఉన్నారు. అందుకని దశరథునికి దహన క్రియలు నిర్వర్తించడానికి వీలులేదు. వారు వచ్చేదాకా నిరీక్షించాలి. కాబట్టి దశరథుని శరీరమును తైలద్రోణిలో భద్రపరిచారు. తైలద్రోణి అంటే పలు విధములైన నూనెలు, ప్రిజర్వేటివ్స్ కలిగిన తొట్టె అని అర్థము. ఈ రోజుల్లో కూడా శవాలను చెడిపోకుండా భద్రపరచడానికి యాసిడ్లు పూసి భద్రపరుస్తారు. మమ్మీలు అన్నీ అలా భద్రపరచబడినవే. ఇదే ప్రక్రియ త్రేతాయుగములో కూడా ఉంది అని తెలుస్తూ ఉంది. అప్పటిదాకా దూరంగా ఉన్న దశరథుని భార్యలు అందరూ దగ్గరగా వచ్చారు. తైలద్రోణిలో ఉన్న మహారాజు శవాన్ని చూచి బిగ్గరగా రోదిస్తున్నారు. ఓ మహారాజా, మాకు రాముడిని దూరం చేశావు. ఇప్పుడు నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోయావా? చేతులారా తన భర్తను చంపిన కైక పాలనలో మేము ఎలా ఉండగలము? రాముడు లేకుండా, నీవు లేకుండా ఈ కైక పెట్టే బాధలను సహిస్తూ మేము ఎలా జీవించగలము? ఈ కైక సామాన్యురాలు కాదు. తన స్వార్థం కోసరం రాముని అడవులకు పంపింది. కట్టుకున్న భర్తను చంపించింది. ఇక మమ్మల్ని మాత్రం విడిచిపెడుతుందా? అని అగమ్యగోచరమైన వారి భవిష్యత్తును తలుచుకుంటూ నేలమీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే అటు రాముని, ఇటు మహారాజును పోగొట్టుకున్న అయోధ్యావాసుల జీవితాలలో చీకట్లు ముసురుకున్నాయి. అందరూ సోమసముద్రంలో మునిగిపోయారు. పురజనులు అందరూ వీధులలో గుంపులు గుంపులుగా చేరి కైక అకృత్యములను గురించి, తదుపరి పరిణామాల గురించి చర్చించుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. చంద్రుడు లేని ఆకాశం వలె మహారాజు లేని అయోధ్య శోభావిహీన అయింది.
సూర్యవంశపు మహారాజు అయిన దశరథుని మరణమును చూడలేక సూర్యుడు కూడా పడమటి దిక్కున దాక్కున్నాడు. అయోధ్య అంతా చీకట్లు అలముకున్నాయి. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 66వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 67వ సర్గ. మరునాడు సూర్యోదయము అయింది. మంత్రులు, బ్రాహ్మణులు, పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహామునులు కూడా వచ్చారు. వారందరూ రాజపురోహితుడైన వశిష్ఠుని చూచి వేర్వేరుగా ఇలా అన్నారు. నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు రాముడు ఇక్కడ లేడు. అరణ్యములకు వెళ్లాడు. లక్ష్మణుడు కూడా రాముని అనుసరించాడు. మిగిలిన ఇద్దరు కుమారులు వారి మాతామహుని ఇంటిలో, తాతగారి ఇంటిలో ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. రాజులేని రాజ్యములో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు. పుణ్యకార్యములు జరగవు. అరాచకము ప్రబలుతుంది. రాజు లేని రాజ్యములో న్యాయము చెప్పేవారు ఉండరు. తప్పు చేసిన వారిని శిక్షించేవారు ఉండరు. ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యములో గోవులకు రక్షణ ఉండదు. వ్యవసాయము కుంటుపడుతుంది. రాజులేని రాజ్యములో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించు శిక్షణాలయాలు మూతబడతాయి. సైన్యము నిర్వీర్యము అవుతముది. రాజు లేని రాజ్యములో ప్రజలకు రక్షణ ఉండదు. ప్రజలు నిర్భయంగా తిరగడానికి భయపడతారు. శత్రురాజులు మన దేశము మీదికి దండెత్తే అవకాశము ఉంది. రాజ్యములోని సమస్త సంపదలు రాజు అధీనములు. ఆ రాజే లేకపోతే ఆ సంపదలకు అధిపతి ఎవరు అనే సందేహము వస్తుంది. రాజు లేని రాజ్యములో దుండగులు చెలరేగి అన్ని రకాల నేరాలకు పాల్పడతారు. రాజ్యములోని ప్రజలకు రాజే తల్లి, తండ్రి, హితుడు. ధర్మాధర్మ విచక్షణ చేసేది రాజు. అందుకనే రాజును యమ, కుబేర, ఇంద్ర, వరుణులతో పోలుస్తారు. రాజులేని రాజ్యము అంధకార బంధురము అవుతుంది. కాబట్టి ఓ వశిష్ఠ మహర్షి, మేము చెప్పిన విషయములను పరిశీలించి ఇక్ష్వాకు వంశములోని వారిని ఎవరినైనా ఒక ఉత్తముని రాజ్యాభిషిక్తుని చేయడం ధర్మం అని పలికారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 67వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 68వ సర్గ. ఋషులు మాట్లాడిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు వశిష్ఠుడు. మంత్రులతో ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. మహారుషులారా, ప్రస్తుతము భరత శత్రుఘ్నులు వారి మేమమామగారి ఇంట ఉన్నారు. వారిని తీసుకుని వచ్చుటకు వెంటనే దూతలను పంపెదను. దశరథుడు తాను చనిపోకముందే భరతునికి రాజ్యము ఇస్తానని కైకకు మాట ఇచ్చున్నాడు. కాబట్టి రాజ్యము ఎవరిది అన్న సమస్య తలెత్తదు. భరతుడు రాగానే అతనికి పట్టాభిషేకము జరిపించెదము అని చెప్పాడు. వశిష్ఠుని ఆదేశము ప్రకారము సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు, నందుడు అనే దూతలను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు. దూతలారా, జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే భరతుని వద్దకు వెళ్ళండి. అతనికి దశరథుని మరణ వార్త తెలియనీయకండి. మీ మొహంలో ఎక్కడా విషాద ఛాయలు కనపడకూడదు. నా మాటగా భరతునికి ఇలా చెప్పండి. పురోహితులు అందరూ నీ హితము కోరుతున్నారు.
నీతో ఒక అవసరమైన పని ఉన్నది. నీవు వెంటనే అయోధ్యకు రావలెను అని చెప్పండి. రాముడు వనవాసమునకు వెళ్లిన విషయము ఏమాత్రము భరతునికి తెలియనీయకండి. మీరు వెళ్ళినప్పుడు కేకే రాజుకు భరతునికి శత్రుఘ్నునికి అనేక కానుకలు తీసుకుని వెళ్ళండి అని ఆదేశించాడు. వశిష్ఠుని ఆదేశము ప్రకారము ఆ దూతలు భరతుని వద్దకు బయలుదేరారు. ఆ దూతలు హస్తినాపురము దాటి తరువాత గంగానదిని చేరుకొని అక్కడి నుండి పశ్చిమంగా ప్రయాణించి పాంచాల దేశము చేరుకొని అక్కడి నుండి శరండా నదిని దాటి కులింగా నగరిని చేరుకున్నారు. అక్కడి నుండి ఇక్షుమతి నదిని దాటి బాహ్లిక దేశము గుండా సుదామ పర్వతమును చేరుకున్నారు. అక్కడి నుండి విపాసా నదిని దాటి గిరివ్రజపురమును ప్రవేశించారు. పైన చెప్పబడిన పట్టణములు, ప్రదేశములు, నదుల పేర్లు ప్రస్తుతము మనకు తెలియకపోవచ్చు. కాని మన భారతదేశ పటమును చూచినట్టయితే కొన్ని అన్నా కనపడే అవకాశము ఉంది. ఆనాటి మహాకవులు ఇతిహాసములు చెబుతూ నాటి దేశ కాలమాన పరిస్థితులను తరువాతి తరాలకు తెలియజేయడానికి పడే తపన దీనిని బట్టి మనకు అర్థం అవుతుంది. కిష్కింధా కాండలో కూడా సీతను ఎక్కడెక్కడ వెతకాలో సుగ్రీవుడు వివరించేటప్పుడు నాటి భారతదేశములో ఉన్న ప్రదేశములను, పర్వతములను, నదులను గురించి పూర్తిగా వర్ణిస్తాడు. అలాగే న్యాయ సూత్రముల గురించి కూడా అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది. నాటి ధర్మసూత్రముల ప్రకారము రాజ్యము జ్యేష్ఠుడికి చెందుతుంది. జ్యేష్ఠుడు రాజ్యమును త్యజించి అడవులకు వెళ్లిపోతే తరువాతి వాడికి చెందుతుంది. అందుకని నేర్పుగా రాముని అడవులకు పంపింది కైక. అలాగే 14 సంవత్సరములు కాల పరిమితి విధించడం. సాధారణంగా 12 సంవత్సరములు దాటితే ఆస్తి మీద హక్కు పోతుంది. కాని రామాయణ కాలంలో 14 సంఖ్యకు ప్రాధాన్యము ఉంది. అదేమిటో ముందు ముందు మీరు చూస్తారు. ఇక్కడ యుగ ధర్మం గురించి కూడా మనకు అవగాహన కలుగుతుంది. కృతయుగంలో అంతా సిద్ధంగా ఉంచారు. కేవలం మానవులు ఆ ప్రకారం నడుచుకోవడమే ఆనాటి వారి కర్తవ్యము. కృతము అనగా చేయబడినది అని అర్థం. కాని త్రేతాయుగములో అలా కాదు. వాదమునకు ప్రతి వాదము అమలులోకి వచ్చింది. ఇది లక్ష్మణుని వాదనలో కనపడుతుంది. రాముడు రాజు ఏమి చేసినా అది న్యాయమే అవుతుంది. రాజాజ్ఞను శిరసావహించడమే మన విధి అని అంటాడు. దానికి ప్రతిగా లక్ష్మణుడు రాజు కామాతురుడై చేసిన నిర్ణయాన్ని ప్రజలు అమలు పరచనవసరం లేదు అని వాదిస్తాడు. రాజు మీద తిరుగుబాటుకు ఇది నాంది. అలాగే దశరథుడు కూడా ఆలోచిస్తాడు. ఒక సందర్భంలో దశరథుడు నేను అడవులకు వెళ్లమన్నాను. కాని రాముడు ఇది అధర్మము, నేను వెళ్లను అని అనవచ్చు కదా. అలా అంటే నేను కాదంటానా? ఎవరైనా రామునికి ఆ ప్రకారము చెయ్యమని చెప్పవచ్చు కదా అని అంటాడు. ఈనాడు కూడా కొంతమంది ప్రభుత్వాధికారులు లొసుగులతో కూడిన ఉత్తర్వులను జారీ చేసి అవతల వారితో మేము చేసింది చేశాము, మీరు వెంటనే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి అని అనడం, వారే ఫలానా అడ్వొకేట్ దగ్గరకు వెళ్లమని సలహా ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది. పోలీసులు కూడా పై అధికారుల మెప్పుకోసరం ఏడాపెడా అరెస్టులు చేసి అలా అరెస్టులు చేసిన వారి పక్షాన పోలీసులే ప్లీడర్లను కూడా నియమించి అరెస్టులు చేసిన వారికి బెయిలు ఇప్పిస్తున్నారు. ఇలాంటివి ముందు ముందు రామాయణంలో మనకు ఎన్నో కనపడతాయి. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 68వ సర్గ సంపూర్ణము. తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 69వ సర్గ. అయోధ్య నుండి వచ్చిన దూతలు భరత శత్రుఘ్నులు ఉన్న నగరంలో ప్రవేశించిన రాత్రి భరతునికి ఒక చెడ్డ కల వచ్చింది. అది తెల్లవారు జామున వచ్చింది.
మరునాడు భరతుని మనస్సు అంతా వ్యాకులంగా ఉండింది. స్నేహితులతో వినోద సంభాషణలలో పాలుపంచుకోలేకపోయాడు. విదూషకుల హాస్యపు మాటలకు స్పందించడం లేదు. మనసంతా వికలమైంది. ఇది చూచి ఒక స్నేహితుడు భరతుడు అలా విషాదంగా ఉండటానికి కారణం అడిగాడు. అప్పుడు భరతుడు తన మనసులో మాట ఈ విధంగా చెప్పాడు. మిత్రమా, ఈరోజు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. నా తండ్రి దశరథుడు ఒళ్లంతా మట్టి కొట్టుకొని వెంట్రుకలు విరబోసుకుని ఆవు పేడ ఉన్న గుంటలో పడిపోయినట్టు కల వచ్చింది. అలా పడ్డ నా తండ్రి నూనె తాగుతున్నాడు. తరువాత నువ్వులు కలిసిన అన్నం తింటున్నాడు. తరువాత తల వంచుకొని నూనెలో మునిగిపోయాడు. మిత్రమా, ఇంకా నాకు సముద్రము ఎండిపోయినట్టుగాను, చంద్రుడు నేలమీద పడిపోయినట్టుగాను, పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగాను, అయోధ్యలో ఉన్న రాజులు ఓరేగే ఏనుగునకు దంతములు విరిగినట్టుగాను, ప్రతి ఇంట్లోనూ వెలిగే అగ్నులు ఆరిపోయినట్టుగాను, భూకంపము వచ్చినట్టుగాను నాకు కలలో కనపడింది. మిత్రమా, ఇదే కాకుండా నా తండ్రి ఇనపసింహాసనము మీద నల్లని దుస్తులు ధరించి కూర్చున్నట్టుగాను, ఆయనను చూచి అందరూ నవ్వుతున్నట్టుగాను, నా తండ్రి గాడిదలు కట్టిన రథము మీద దక్షిణ దిక్కుగా వెళుతున్నట్టుగాను కలవచ్చింది. ఈ స్వప్నములను బట్టి చూస్తే మా కుటుంబములో ఎవరో ఒకరికి మరణము ఆసన్నమైనది అని అర్థం అవుతూ ఉంది. ప్రస్తుతము వృద్ధుడు మా తండ్రి. ఆయన గురించే నాకు చింతగా ఉంది. ఎందుకంటే ఎవరైతే గాడిదలు కట్టిన రథం మీద దక్షిణ దిక్కుగా వెళ్లినట్టు కల వస్తుందో అతని యొక్క చితి మంటలు త్వరలోనే చూడబడతాయి అని శాస్త్ర ప్రమాణము. ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందో అని నా మనస్సులో చాలా ఆందోళనగా ఉంది. మరలా నా తండ్రిని చూస్తానా లేదా అని మనసంతా వ్యాకులంగా ఉంది అని అన్నాడు భరతుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 69వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 70వ సర్గ. భరతుడు తనకు వచ్చిన కల గురించి తన స్నేహితునికి చెబుతున్న సమయంలో అయోధ్య నుండి వచ్చిన దూతలు భరతుని వద్దకు వచ్చారు. కేకయ రాజును కలుసుకున్నారు. కేకయ రాజు కుమారుడు యుధామన్యుని కలుసుకున్నారు. అయోధ్య నుండి తెచ్చిన కానుకలు వారికి సమర్పించారు. కేకయ రాజు అనుమతితో భరతునితో ఇలా అన్నారు. రాజకుమారా, తమ కులగురువు వశిష్ఠుడు తక్కిన గురువులు తమరి కుశలము అడగమని చెప్పారు. వశిష్ఠుల వారికి నీతో అత్యవసరంగా చర్చించవలసిన అవసరము ఉన్నదట. అందుకని తమరిని వెంటనే అయోధ్యకు బయలుదేరి రమ్మని చెప్పారు. దూతలు వశిష్ఠుడు చెప్పినట్టు చెప్పారు. భరతుడు ఆ దూతలకు కానుకలు ఇచ్చి సత్కరించాడు. దూతలారా, నా తండ్రి దశరథుడు క్షేమంగా ఉన్నాడా? నా అన్న రాముడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా? రాముని తల్లి కౌసల్య ఆరోగ్యంగా ఉన్నదా? లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి క్షేమంగా ఉన్నదా? స్వాతిశయము కలది, ఎల్లప్పుడూ తన సుఖము మాత్రమే చూచుకొనేది, కోపస్వభావము కలది, గర్విష్ఠి అయిన మా తల్లి కైక క్షేమంగా ఉన్నదా? మా అమ్మ నాతో చెప్పమని ఏమైనా సమాచారము పంపినదా అని ఆతురతగా అడిగాడు భరతుడు. ఆ మాటలకు దూతలు ఇలా బదులు చెప్పారు. రాకుమారా, నీవు ఎవరెవరిని అయితే అడిగావో వారందరూ క్షేమంగా ఉన్నారు. నిన్ను లక్ష్మీదేవి వరించినది, నిన్ను రాజ్యలక్ష్మి వరించినది, అయోధ్యకు రాజు కాబోతున్నావు అని నర్మగర్భంగా చెప్పారు. తమరు మాత్రం వెంటనే అయోధ్యకు బయలుదేరండి అని అన్నారు. దూతలు తొందర పెట్టడం చూచిన భరతుడు తన మేనమామ తాతగారికి నమస్కరించి వారితో ఇలా అన్నాడు.
మహారాజా, అయోధ్య నుండి నన్ను తీసుకుని పోవుటకు దూతలు వచ్చారు. మా కులగురువు వశిష్ఠులవారు నన్ను వెంటనే రమ్మన్నారట. అందుకని నాకు అనుమతి ఇస్తే నేను, శత్రుఘ్నుడు అయోధ్యకు వెడతాము. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము అని కేకయరాజు అనుమతి కోరాడు భరతుడు. కేకయరాజు సంతోషంగా అనుమతించాడు. నాయనా భరత, నీ తండ్రి దశరథుని, నీ తల్లి కైక క్షేమము అడిగినట్టు చెప్పు. పురోహితులు వశిష్ఠునికి, బ్రాహ్మణులకు నా నమస్కారములు తెలియచెయ్యి. నీ సోదరులు రామ లక్ష్మణులకు నా ఆశీర్వచనములు తెలియచెయ్యి అని పలికాడు. తరువాత కేకయరాజు అనేక విలువైన వస్తువులను, కానుకలను అయోధ్యకు పంపాడు. భరత శత్రుఘ్నులకు కూడా విలువైన కానుకలు ఇచ్చాడు. మార్గములో సహాయానికి విశ్వాసము గల సైనికులను పంపాడు. భరతునికి తనకు వచ్చిన స్వపము ఇప్పుడు దూతలు తొందర పెట్టడం చూచి ఏదో కీడు శంకిస్తున్నాడు. అందుకని తాతగారు, మేనమామ ఇచ్చిన కానుకలు అతనికి సంతోషము కలిగించడం లేదు. భరత శత్రుఘ్నులు రథమెక్కారు. వారు ఎక్కిన రథము అయోధ్యకు బయలుదేరింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 70వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము